శ్రీ దక్షిణామూర్తి సమారంభం శివరామ దీక్షిత మధ్యమాం బురహానార్య పర్యంతం శ్రీ నిర్గుణానంద బూరుగురాములు రాజయోగి నమో నమః. వేదిక మీద ఉన్న గురువులందరికీ మరియు గురుభక్త బృందములకి అందరికీ నా యొక్క జయగురులు సమర్పిస్తున్నాను. అన్ని జన్మల కన్నా మానవ జన్మ అనేది చాలా ఉత్తమమైనది. ఎందుకంటే ఈ సృష్టిలో ఈ 84 లక్షల జీవరాశులలో అన్నిటికంటే ఉత్తమమైన జన్మ మానవ జన్మనే. అయితే ఈ జన్మలలో ఫస్ట్ స్థావరములకి ఒక్క తెలివే ఉంటుంది. జలచరంబులకి చేప అటువంటి వాటికి 2 తెలివులు ఉంటాయి. పక్షులకి 3 తెలివులు ఉంటాయి. జంతువులకి 4 తెలివులు ఉంటాయి. 5 తెలివులు గల్ల ఏకైక వాళ్ళు మానవ జన్మనే. కాబట్టి అటువంటి మానవ జన్మ వచ్చినందుకు మనము దానిని సార్థకం చేసుకోవాలి. అన్ని జీవరాశులు 84 లక్షల జీవరాశులు పుడుతుంటాయి, చస్తుంటాయి. పురుగై పుట్టచ్చు, కుక్కై పుట్టచ్చు, నక్కై పుట్టచ్చు, అడవిలో సింహమై పుట్టచ్చు. ఎన్నో రకాల జంతువులుగా క్రిమికీటకాలకు కానీ జంతువులు కానీ పక్షులు కానీ ఈ విధంగా ఎన్నో రకాల జన్మలు ఎత్తవచ్చు. కానీ వాటన్నిటికీ కూడా మోక్ష జన్మరాహిత్యం చేసుకునే తెలివి మాత్రం వాటికి లేదు. అందులో ఈ దేవతలు సురులు దేవతలు వీళ్ళందరిలో కూడా వాళ్ళకి మానవ జన్మ రాలేదని అసూయ. ఎందుకంటే వాళ్ళకి జన్మరాహిత్యం చేసుకునే అవకాశం లేదు. ఒక్క మానవ జన్మలో మాత్రమే మనకి జన్మరాహిత్యం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి మానవ జన్మ ఎత్తినందుకు మనము దానిని వృధా పోనీయకుండా మనము దాన్ని సార్థకం చేసుకోవాలి. అయితే మనకి సో కామాయతి బహుశ్యాం ప్రజాయ ఏతి. సో అనే బ్రహ్మముకు కామాయతి ఒక కామం కోరిక జన్మించిందట. ఏంటి? సంకల్పం చేయాలనే కోరిక కలిగింది. దానితోటి మొదట ఆత్మ సంభవించింది. తర్వాత ఆత్మ నుంచి పంచభూతాలు, ఆత్మ నుండి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని నుండి జలము నుంచి పృథ్వీ నుంచి ఓషధుల నుండి చెట్లు, ఇట్లా జీవరాశులు జన్మించాయి. అయితే వాటికప్పుడు చలనం అనేది లేకుండా పోయింది. అయితే పక్షులు తిరగట్లేదు, జలచరాలు పాకట్లేదు, క్రిమికీటకాలు తిరగట్లేదు, చెట్లు కదలట్లేదు, నిశ్చలంగా జడరూపంగా ఉన్నాయి. అటువంటప్పుడు ఈ పరమాత్మే వాటిలో 2 రూపాలుగా ప్రవేశించడం జరిగింది. ఒకటి శ్వాస రూపంగా మరియు జ్యోతి రూపంగా ప్రవేశించాడు. ఈ 84 లక్షల జీవోపాధులలో ప్రవేశించడం జరిగింది. అప్పుడు అన్నిటికీ చలనం వచ్చింది. ఇక్కడ మనం 2 గుర్తుపెట్టుకోవాలి. పరమాత్మ ప్రవేశించక ముందు ఎట్లా ఉన్నాయి, పరమాత్మ ప్రవేశించిన తర్వాత ఎట్లా ఉన్నాయి. పరమాత్మ ప్రవేశించక ముందేమో జడ రూపంగా ఉన్నాయి. పరమాత్మ ప్రవేశించినాక చైతన్యం అనేది వచ్చింది. కాబట్టి ఈ శరీరంలో పరమాత్మ ఉంటేనే దానికి చలనం సంభవించింది. పరమాత్మ లేకపోతే దానికి చలనం అనేది లేదు. కాబట్టి ఈ జడమైన శరీరంలో పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మను నేను తెలుసుకోవాలి. నేను ఎవరు అని క్వశ్చన్ చేసుకోవాలి. హూ యామ్ ఐ? మనము ఎవరు? నేను ఎక్కడి నుంచి వచ్చాను? మరి ఈ శరీరంలో ఈ దేవుడు, ఈ పరమాత్మ ఉన్నంత వరకే ఈ శరీరం కదులుతుంది. ఈ పరమాత్మ లేనప్పుడు ఈ శరీరం అనే దానికి చలనము లేకుండా అయిపోతుంది. కాబట్టి మనము ఆ పరమాత్మను తెలుసుకోవాలి. ఆ పరమాత్మను తెలుసుకోవాలంటే ఏ మార్గాలు ఉన్నాయి అని చెప్పి మనకి మన పెద్దవాళ్ళు పూజ పురస్కారాలు, దీపం పెట్టుడు, దేవుడి దగ్గర దీపం వెలిగించుడు, ఇట్లా దానం చేయటము, ధర్మం చేయటము అని మనకి కొన్ని పుణ్య పద్ధతులు నేర్పించారు. వాటితోటి మనము ఎన్నో పుణ్యాలు చేసుకుంటే కానీ మనకి ఈ జన్మ అనేది మానవ జన్మ అనేది లభిస్తుంది. అయితే ఈ మానవ జన్మ లభించినప్పుడు
మనము దాన్ని సార్థకం చేసుకోవాలి. మానవుడు ఈ సృష్టిలో ఎట్లా ఉందంటే నడు 96 అంగుళాలు. ఎన్ని అంగుళాలు ఉండట? మన అంగుళంతో మనం కొలిస్తే 96 అంగుళాలు, 8 జానల పొడవు, వెడల్పు 4 జానల వలయం, 33 కోట్ల రోమాలు, 72,000 నరాలు, ఎముకలు 66, అమరి 92, కీళ్ళు 33, అర్ధసేరు గుండె, సోల పైత్యము, అరసోడు శ్లేష మాంసము, మణుగు 4 రక్తము. ఈ విధంగా మన శరీరం ఏర్పడింది. అయితే ఈ శరీరం ఏర్పడింది, కానీ దీంట్లో కూడా ఇవేమో ఏంటివి మనకి కొన్ని కనిపిస్తాయి, కొన్ని అవయవాలు కనిపిస్తాయి, కానీ కొన్ని అవయవాలు కనిపించవు. మన లోపల ఇంద్రియాలు అనేవి ఏర్పడ్డాయి. అవి ఎట్లా అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, విషయేంద్రియాలు 5, అంతఃకరణములు 4, ప్రాణేంద్రియాలు 5. ఈ విధంగా 24 ఇంద్రియాలు ఏర్పడ్డాయి. ఈ 24 ఇంద్రియాలకి రాజు ఎవరు అంటే అంతఃకరణాల్లోదైనా మనసు దీనికి రాజు. అంటే రాజు అంటే ఎట్లా చెప్తే మిగతా వాళ్ళందరూ అట్లా వినాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి మన మనసు అనేది ఏ విధంగా చెప్తే మనము ఆ విధంగా మనము వాటి విషయాలు వింటూ ఉంటాం. ఇప్పుడు మన మనసు పాండ్రమ్మ గారిది మనకి ఇక్కడ పూజ జరుగుతుందని తెలిసింది. మన మనసు వెంటనే అమ్మగారి పూజ జరుగుతుంది. మనం ఎట్లా అంటే ఈ ఎండాకాలం ఎట్లా ఉంది, నిప్పులు ఉరుస్తుంది, బయటికి వెళ్ళొద్దని చెప్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. అయినప్పటికీ కూడా ఇంతమంది మనం ఇక్కడికి వచ్చాము అంటే మన మనసు అక్కడ పూజ దగ్గరికి వెళ్ళాలి. ఈ శరీరము అశాశ్వతము. మనము ఎక్కడైతే ఈ గురు పూజ జరుగుతుందో అక్కడికి పోతే ఆ గురుదేవుడే మన భారం అంతా గురుదేవుడి మీద వేసి మనం ఇక్కడికి రావటం జరిగింది. ఈ విధంగా మన మనసు ఎట్లా చెప్తుంటే మనము అట్లా వింటున్నాము. అయితే ఈ మనసుకు కొన్ని చంచల బుద్ధి అనేది కూడా ఉంటుంది. అయితే ఈ మనసు చూడండి, కుక్కను తిన్నవాడు గురులింగ జంగంబు, పందిని తిన్నవాడు పరమయోగి, ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానయ, విశ్వదాభిరామ వినురవేమ. ఈరోజు చూడండి మనకి పంచభక్షాలతోటి విందు భోజనం పెట్టారు. పప్పు వేశారు, బెండకాయ వేశారు, వంకాయ వేశారు, ములక్కాడలు వేశారు, పరమన్నం పెట్టారు, పులిహోర పెట్టారు, పాపడాలు వేశారు. ఇన్ని విందు భోజనాలు పెట్టారు. మరి కుక్కని తినమని ఎవరైనా చెప్పిండ్రా? తింటావా? అసలు మన కుక్కని తింటావా అండి? మనం తినము. మరి కుక్కని తిన్నవాడు గురులింగ జంగంబు అన్నాడు. మరి కుక్క ఏంటి, మనం తినటం ఏంటి అంటే దీంట్లో మనము అంతరార్థం చూడాలి. కుక్కకి ఎటువంటి గుణం ఉంది అంటే చాంచల్యమైన గుణం ఉంది. దానికి ఆ కుక్కకి అది ఎప్పుడు ఎగపోస్తూ ఉంటుంది, అని ఒకటే శ్వాస తీసుకుంటుంది, దానికి విరామం లేకుండా. అట్లాగనే ఎటు పడితే అది చంచలమైన, ఎటు పడితే అటే పరిగెడుతుంటుంది. ఒకటి ఇటు పోవాలి అటు పోవాలని ఉన్నది, ఎక్కడి పడితే అక్కడికే పరిగెడుతూ ఉంటుంది. ఎప్పుడు చెవులు కూడా టపటపా ఆడిస్తూ ఉంటుంది. అట్లా మన యొక్క మనసు కుక్కతో పోల్చారు. కుక్కను తిన్నవాడు గురులింగ జంగంబు. గురు అంటే ఇక్కడ గురులింగ జంగం అంటే గురినే గురువు. మనము గురువుగారి యొక్క పాద పద్మములను ఆశ్రయించాలి. లింగము అంటే ఏంటంటే ఎప్పుడు ఊగిసలాడుతూ ఉంటాము. ఏంటి మన శరీరంలో ఊగిసలాడుతూ ఉండేది ఏంటి అంటే శ్వాస. పైకి కిందికి శ్వాస ఆడుతూ ఉంటుంది. ఎవరైనా చనిపోయేటప్పుడు అరే ఊగిసలాడుతున్నాడు రా, అటు పోను పోడు ఇటు రాను రాడు అని అంటారు. అంటే మన శ్వాస ఎప్పుడు ఊగిసలాడుతూ ఉంటుంది. దాన్ని గురులింగ జంగంబు అంటే ఏంటి అంటే మనకి చిన్నతనంలలో పూర్వకాలంలో జంగమ దేవుళ్ళు అని పొద్దున్నే తెల్లవారుజామున వచ్చేవాళ్ళు. వచ్చి వాళ్ళు చీకటి ఉండగానే తెల్లవారక ముందే 4 గంటలకే వచ్చి పాటలు పాడుతూ స్తోత్రాలు చదువుతూ శ్లోకాలు చదువుతూ మన దగ్గర అడుగుతుండేవాళ్ళు. అట్లాగనే మనం కూడా ఉదయం 4 గంటలకు నిద్ర లేచి ఆ బ్రహ్మజ్ఞానం ధ్యానం చేస్తూ ఆ బ్రహ్మను తెలుసుకోవాలి. ఆ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో ఆ పరబ్రహ్మం గురువుగారి ద్వారా మనము ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకోవాలి. కాబట్టి కుక్కను తిన్నవాడు గురులింగ జంగంబు. అట్లా ఎవరైతే తింటారో
వాళ్ళు కుక్కను తిన్న వాళ్ళతో లెక్క. అంటే మన మనసుని కంట్రోల్ చేసుకోవటంలో గొప్ప అన్నట్టు. కుక్కను తిన్నవాడు గురిలింగ జంగంబు, పందిని తిన్నవాడు పరమయోగి. పంది అంటేనే మనకి చాలా మందికి అసహ్యం. చిన్నపిల్లలు కానీ అన్న పందిని చూస్తే దూరం కొడుతుంటాం మనం. అది ఏంటి అంటే దాని లక్షణము బురదలో పొరలాతూ ఉంటుంది. అది చూస్తే మురికి చూస్తేనే మనకు అసహ్యం అనిపిస్తుంటుంది. ఆ పంది పోయి అది పన్నీరు లెక్క మంచిగా స్నానం చేస్తూ జలకాలు ఆడుతుంటుంది. మరి పంది దేనికి చిహ్నము అంటే భోగలాలసతకు, భోగాల పట్ల ఎవరికైతే అభిరుచి ఉంటుందో దాన్ని పందితో సమానంగా పోల్చారు. పందిని తిన్నవాడు పరమయోగి అంటే అటువంటి భోగాల పట్ల సుఖాల పట్ల ఎవరైతే దానిని నియంత్రించుకుంటారో వాళ్ళు పరమయోగులు. వాళ్ళు పందిని తిన్నవాళ్ళు, అటువంటి భోగలాలసతని జయించిన వాళ్ళే పరమయోగులు. పందిని తిన్నవాడు పరమయోగి. ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానయ. ఏనుగు అంటే ఏంటి అంటే చాలా పెద్ద జంతువు, సృష్టిలోనే చాలా పెద్ద జంతువు. మరి నేను ఇంత పెద్దగా ఉంటాను, అహంకారం ఎక్కువ. ఏనుగుకి అహంకారం ఎక్కువ. కాబట్టి ఎవరైతే ఏనుగు అహంకారం ఉంటుందో ఆ అహంకారాన్ని అణిచివేసుకున్న వాళ్ళే ఏనుగు తిన్నవాడితో సమానం. ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానయ, అహంకారాన్ని అణిచివేసుకున్నవాడే సుజ్ఞాని. ఈ విధంగా మనకు పెద్దలు చెప్పటం జరిగింది. అట్లానే ధరణిలోని 6 తత్వములకు ఆవలున్న తత్వంబు ఎవ్వడెరుగు, శివుడు గురరూపమున వచ్చి చెప్పకున్న నవ్వెతరబోగి శ్రీ సదానంద యోగి అన్నారు. ధరణిలోని 6 తత్వములకు, ధరణిలో ఈ ప్రపంచాన 6 తత్వాలు ఉన్నాయంట. 6 తత్వాలు ఏంటమ్మా మీకు అందరూ తెలిసే ఉండొచ్చు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటారని చెప్తున్నా. ధరణిలోని 6 తత్వములకు ఆవలున్న తత్వంబు ఎవ్వడెరుగు. ఆవలి ఇంకో తత్వం ఉందట. ఈ 6 కాకుండా వీటికి ఇంకా ఆవలి ఇంకో తత్వం ఉంది. ఆవలున్న తత్వంబు ఎవ్వడెరుగు, శివుడు గురరూపమున వచ్చి చెప్పకున్నా. అది నీకు తెలియదు. ఆవలున్న తత్వం మీకు ఎవ్వరికి తెలియదు. ఆ శివుడే గురువుగారి రూపంలో వచ్చి నీకు చెప్తేనే కానీ అది నీకు తెలియదు అని అంటున్నారు. మరి ధరణిలోని 6 తత్వములు, 6 తత్వములు అంటే 6 తత్వములు అంటే పిండాండంలో ఏర్పడ్డ పంచప్రాణాలు. అంటే పిండాండం ఎట్లా ఏర్పడింది? పంచకోశాలతో ఏర్పడింది. ఆ పంచకోశాలు ఏంటి? అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఈ పంచకోశాలతోటి మనకి ఈ పిండాండం అనేది ఏర్పడింది. ఫస్ట్ అన్నమయ కోశము. అన్నమయ కోశము ఎట్లా ఏర్పడింది? అన్నమయ కోశము సప్తధాతువులతోటి. సప్తధాతువులు ఏమేంటివి? రసము, రక్తము, మాంసము, నరములు, ఎముకలు, మేధస్సు, మజ్జ, శుక్లశోణితాలు. ఈ సప్తధాతువులతోటి మనం తిన్న ఆహారము పచనమయ్యి మన శరీరానికి లభిస్తే కానీ ఈ శరీరం అనేది వృద్ధి పొందదు. కాబట్టి ఈ తల్లిదండ్రి యొక్క శుక్లశోణితాలు కలిసి మనకు ఈ శరీరము అన్నమయ కోశం అనేది ఏర్పడింది. తర్వాత ప్రాణమయ కోశము. ప్రాణమయ కోశం ఎట్లా ఏర్పడింది అంటే ప్రాణమయ కోశం అంటే ప్రాణేంద్రియాలు. ప్రాణేంద్రియాలు ఏమేంటివి? సమానము, వ్యానము, ఉదానము, ప్రాణము, అపానము. ఈ ప్రాణేంద్రియాలు మళ్ళీ కర్మేంద్రియాలు ఏమేమిటి? వాక్కు, పాణి, పాదము, గుహ్యము, గుదము. ఈ ప్రాణేంద్రియాలు ఈ కర్మేంద్రియాలు కలిసి ఏమేర్పడింది? ప్రాణమయ కోశం ఏర్పడింది. తర్వాత మనోమయ కోశము. మనోమయ కోశం ఎట్లా ఏర్పడింది? మనస్సు. మనం ఇందా చెప్పుకున్నాం, అన్ని ఇంద్రియాల్లో పెద్ద రాజు ఎవరు? మనస్సు. ఈ మనస్సు జ్ఞానేంద్రియాలు ఏమేంటి? చెప్పండి. శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణము. ఇవి జ్ఞానేంద్రియాలు.
ఈ మనసు ఈ జ్ఞానేంద్రియాలు కలిసి మనోమయ కోశం ఏర్పడింది. విజ్ఞానమయ కోశము, విజ్ఞానమయ కోశం ఎట్లా ఏర్పడింది? విజ్ఞానమయ కోశం జ్ఞానేంద్రియాలు, బుద్ధి, మనసు. మనకి మనసు రాజు అని చెప్పుకున్నాం. మరి రాజు దగ్గర మంచి సలహాలు ఇస్తానికి మంత్రి ఉండాలా లేదా? ఆ మంత్రే ఈ బుద్ధి అన్నట్టు. ఈ బుద్ధి ఈ జ్ఞానేంద్రియాలు కలిసి విజ్ఞానమయ కోశం ఏర్పడింది. తర్వాత ఆనందమయ కోశం, అవిద్య, అవిద్య మనసుతో కలిసినప్పుడు ఆనందమయ కోశం ఏర్పడింది. ఈ విధంగా మనకి పంచకోశాలు అనేవి ఏర్పడ్డాయి. ఈ పంచకోశాలు 5. మళ్ళా దీని యొక్క అభిమాని ప్రత్యేగాత్మ. పంచకోశాలు 5, దీని యొక్క అభిమాని ప్రత్యేగాత్మ. ఇవి 6 ఏర్పడ్డాయి కదా. 6 తెలిసినాయా లేదా మీకు ఇప్పుడు? ధరణిలోని 6 తత్వములకు ఈ 6 తెలిసినాయి. మరి పిండాండంలో 6 తెలిసినాయి. మరి బ్రహ్మాండంలో 6 తెలుసుకోవాలి. బ్రహ్మాండంలో 6 ఏంటివి అంటే మనకి బ్రహ్మాండంలో ఏమేమి ఉన్నాయి? పంచభూతాలు. ఈ పంచభూతాలతోటి బ్రహ్మాండం ఏర్పడింది. పంచకోశాలతోటి పిండాండం ఏర్పడింది. మరి బ్రహ్మాండంలో పంచభూతాలు ఏమేంటివి? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. మరి అవి 5. ఈ 5 దాని యొక్క అభిమాని పరమాత్మ. అభిమాని పరమాత్మ. పిండాండము 5 కోశాలు, వాటి యొక్క అభిమాని ప్రత్యేగాత్మ. బ్రహ్మాండంలో 5 భూతాలు, దాని యొక్క అభిమాని పరమాత్మ. అంటే ఇవి 6, ఇవి 6. ధరణిలోని 6 తత్వములకు ఈ 6 తెలిసినాయి, 6 తెలిసినాయి. 6 తత్వములకు ఆవలున్న తత్వంబు ఎవ్వడెరుగు. మరి పిండాండం తెలిసింది మనకి, బ్రహ్మాండం తెలిసింది. మరి పిండాండానికి బ్రహ్మాండానికి ఆవలున్న తత్వం ఏంటిది? మరి ఏంటిదమ్మా ఆవలున్న తత్వము? అందరికీ తెలుసు, మీకు ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఆవలున్న తత్వంబు ఎవ్వడెరుగు అంటే అదే మనకి సూది మొన సందు లేకుండా, చెప్పండి, సూది మన సందు లేకుండా ఉన్నది ఏంటిది? అచల పరిపూర్ణము. అదే ఆవలున్న తత్వము. మరి మనకి ఆవలున్న తత్వం ఎట్లా తెలుస్తుంది అంటే శివుడి గురు రూపమున వచ్చి చెప్పకున్నా ఆ శివుడే. మనము రోజు పూజ చేస్తుంటాము. అదివరకు మనకి ఈ మార్గంలోకి రాకముందు మనము శివుడు, విష్ణువు, బ్రహ్మ, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అని చెప్పి పూజలు చేస్తుంటాము. అటువంటి శివుడు ఆదియోగి శ్రీ దక్షిణామూర్తే వచ్చి నీకు ఆవలున్న తత్వం చెప్తే కానీ ఇది నీకు మనకి తెలియదు. కాబట్టి మనము అందరము చూడండి, కంప్లీట్ చేయాలండి. సరే ఒకటి పూర్ణ బోధ కొరకు పురుషుండు బహుజన్మ పుణ్యవశము చేత పుట్టవలయు. అట్లు పుట్టకున్న అతి కష్ట సాధ్యంబు నవ్యతర భోగి శ్రీ సదానంద యోగి. మనకి శివుడు గురు రూపాన వచ్చి మనకి ఈ అచల పరిపూర్ణం గురించి తెలియజేస్తానని చెప్పుకున్నాము. ఆ విధంగా రావాలి అంటే మనం ఎంతో పుణ్యం సంపాదించుకొని ఉండాలి. కాబట్టి అటువంటి పుణ్యాన్ని సంపాదించుకొని మనము నిజ గురువు యొక్క పాదపద్మములను ఆశ్రయించాలి. మనము నిజ గురువు యొక్క పాదపద్మములను ఆశ్రయించినప్పుడే మనకి జన్మరాహిత్యం అనేది కలుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు గురుభక్తులందరికీ నా యొక్క ద్వాదశ నమస్కారాలు తెలియజేస్తున్నాను. గట్టిగా ఒకసారి చెప్పాలి, జై అచల సద్గురు ప్రభు మహారాజ్కి, జై అచల సద్గురు ప్రభు మహారాజ్కి, జై అచల సద్గురు ప్రభు మహారాజ్కి జై. పరిపూర్ణ గారి యొక్క ఉపన్యాసం మీరు విన్నారు, మీకు తెలుసు. వారు ఉపన్యాసం చెప్తుంటే వాళ్ళ నాన్నగారు గుర్తొచ్చేట్టుంది. వాళ్ళ నాన్నగారు నిర్గుణానంద బూరుగు రాములరాజు గారు. వాళ్ళ అమ్మగారు కూడా బాగా చెప్పేవారు. వాళ్ళ అమ్మగారు ఇంటి దగ్గర కూర్చోబెట్టి చెప్పేవాళ్ళు. భక్తులందరినీ, శిష్యుని అందరికీ కూర్చోబెట్టి బ్రహ్మాండ పంచీకరణి, పిండాండ పంచీకరణి అన్నీ చెప్పేవారు. రాములు గారు మామూలుగా ఉపన్యాసం చెప్పినా అమ్మగారు వదిలిపెట్టేది కాదనమాట, కూర్చోబెట్టి నేర్పించేది. వచ్చింది అన్నదాకా చెవులు పిండి అంటారే, అంతా బాగా నేర్పించేవారు. ఓపిక ఎక్కువ అమ్మగారికి కానీ అయ్యగారికి కానీ ఓపిక ఎక్కువ అమ్మ. వారు చివరి క్షణం వరకు కూడా ఈ యొక్క సమాజానికి ఈ యొక్క జ్ఞానాన్ని అందించడం కోసమే వారు జీవించారు.
మరి వారి పిల్లలు కూడా అదే మార్గంలో ఉన్నారు. చాలా సంతోషం. ఇప్పుడు ఓకే, మరి ఇంకే అయితే ఏంటంటమ్మా, వారు చెప్పింది మనం అర్థం చేసుకోగలగాలి. అర్థం చేసుకొని దాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటిది మనం సమన్వయం చేసుకోవాలి. సమన్వయం చేసుకొని ఆచరించే ప్రయత్నం చేయాలి. ఒకసారి ఇట్లా గురువుగారు వచ్చి ఉపన్యాసం చెప్పారంట. అమ్మగారు ఇప్పుడు ఉపన్యాసం చెప్పారు కదా, ఆ ఉపన్యాసం చెప్పిన తర్వాత ఆ ఊర్లో ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో కొన్ని కనపట్టలేదంట. ఏం కనపట్టలేదు? అర్థమైందమ్మా? ఏనుగులు కనబట్టలేదంట, పందులు కనబట్టలేదంట, కుక్కలు కనబట్టలేదంట. ఇంతకుముందు రోడ్ల మీద కుక్కలు కనపడేవి. ఈ గురువుగారు ఉపన్యాసం చెప్పిన కాడి నుంచి కుక్కలు కనబట్టలేదంట, పందులు కనబట్టలేదంట, ఏనుగులు కూడా కనబట్టలేదంట. బాగా ఎంక్వైరీ చేశారంట. సీసీ కెమెరాలు పెట్టారు, ఎట్లయినా పట్టుకోవాలి. అసలు కుక్కలు ఏమవుతున్నాయి? ఇంతకుముందు రోడ్ల మీద ఈ పిచ్చికి తిరిగే కుక్కలు ఇప్పుడు కుక్కలు కనబట్టల్లా, ఏమైందా అని ఆలోచించారు. ఒకళ్ళు గుంపు 10 మంది వచ్చి ఒక కుక్కను పట్టుకొని పోతున్నారంట. ట్రేస్ అవుట్ చేసి పట్టుకున్నారు, అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, సరెండర్ చేశారన్నమాట. ఏనాయన అసలు ఏంటి కథ? మీ గ్రూప్ ఎంతమంది, మీరు ఎంతమంది అంటే మేమందరం గురుభక్తులు సార్ అంట. గురుభక్తులు అయ్యుండి కుక్కలను తింటం ఏంటి, కుక్కలు ఎత్తపోవడం ఏంటి, పందులు ఎత్తపోవడం ఏంటి, ఏనుగులు ఎత్తపోవడం ఏంటంటే, మొన్న అక్కడ నకిరకల్లులో పాండరమ్మ గారి ఆరాధనలో పరిపూర్ణమ్మ గారు ఉపన్యాసం చెప్పారండి. కుక్కను తింటే గురులింగాలు అవుతారంట, పందులు తింటే పరమయోగులు అవుతారంట, ఏనుగులు తినాలి కానీ అబ్బా మహాసుజ్ఞాలు అవుతారని చెప్పారు. అది తిన్నాం, అప్పటి నుంచే మేము ఇవన్నీ తింటున్నాం అన్నారట. వారు ఉపన్యాసం చెప్పిన కాడి నుంచే మేము ఇవన్నీ తింటున్నాం అన్నారంట. అప్పుడు పరిపూర్ణమ్మ గారిని తీసుకొచ్చారు. ఏమ్మా, ఏ ఉపన్యాసం చెప్పినవు? ఈ జనాలందరూ ఈ పందులు తింటం ఏంటి, కుక్కలు తింటం ఏంటి అని అడిగారంట. సారు, నేను ఉపన్యాసం చెప్పింది అది కాదు, పందులను తినమని కాదు, కుక్కలను తినమని కాదు, వాటి యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో, అంటే మనిషికి గుణం ఉంటుంది కదా, తమో గుణం, రజోగుణం, ఇంకా అధిక తమో గుణం ఉంటాయి కదా, అలాంటి గుణాలను లేకుండా చేసుకోవాలని చెప్పా. కుక్కకున్న గుణం లేకుండా, పందికున్న లక్షణం లేకుండా, ఏనుగుకున్న లక్షణం లేకుండా చేసుకోవాలని నేను ఉపన్యాసం చెప్పా. మా నాన్నగారు చెప్పింది చెప్పా. వీళ్ళు ఇట్లా తప్పుగా అర్థం చేసుకున్నారేమో, అట్లా కాదండి అని చెప్పి మళ్ళా వివరణిస్తే అప్పటి నుంచి ఇక తింటలేదంట. ఓకే, జయ అచల సద్గురు బ్రహ్మరాజుకు. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.